ఆ కళాశాల ప్రైవేట్ కళాశాలలకు దీటుగా చదువుల్లో ఫస్ట్ గా నిలుస్తుంది. ఆ కళాశాలకు అనుసంధానంగా 8 వివిధ సంఘాల హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1200 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. అలాంటి కళాశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోనే ఏకైక ప్రభుత్వ బాలికల కళాశాల కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు సమీప జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేటలకు చెందిన విద్యార్థులు సైతం ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 1000 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మా కాలేజీలో వాటర్ ఫెసిలిటీ లేదు, చాలా మంది ఉండేసరికి ఇబ్బందిగా ఉన్నది. మాకు వాటర్ ఫెసిలిటీ కావాలని మేము కోరుకుంటున్నాము. బాత్రూమ్స్ కూడా బాగాలేవు, వాటిని కూడా కట్టియాలని అనుకుంటున్నాము. కళాశాలను కొంచెం మెరుగైన వస్తువులు కావాలని అధికారులని కోరుకుంటున్నాము. బాలికల కళాశాలలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గతంలో విధులు నిర్వహించిన అధ్యాపకురాలు సుమారు 10 ఏళ్ల క్రితం తన పదవీ విరమణ సందర్భంగా కళాశాలకు ఒక ఆర్ఓ ప్లాంట్ ను బహూకరించారు. ఇటీవల అది మరమ్మతులకు గురి కావడంతో తాళం వేశారు. నాటి నుంచి విద్యార్థులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కొద్దిమంది స్టూడెంట్స్ డిగ్రీ కళాశాలకు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటుండగా మరికొద్ది మంది సమీపంలోని దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళాశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదులు, టాయిలెట్లు సకాలంలో శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న టాయిలెట్ 1000 మంది విద్యార్థులకు సరిపోవడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు టాయిలెట్స్ నిర్మాణం చేశారు గానీ ఇప్పటి వరకు ఆ టాయిలెట్స్ లను విద్యార్థులకు అందుబాటులోకి తేకుండా తాళం వేసి ఉంచారు. ఇక్కడ మాకు వాటర్ సమస్యలు, వాష్రూమ్ సమస్యలు బాగా ఉన్నాయి. గ్రౌండ్ కూడా సరిపోవట్లేదు. బాగా టాయిలెట్స్ కూడా అసలు ఎలాగో ఉన్నాయి, పోవాలని కూడా అనిపించట్లేదు, బాగోలేదు. ముందు డ్రింకింగ్ సమస్య కూడా బాగా ఉంది, అవి కూడా తీరేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. జిల్లాలోని ఏకైక బాలికల కళాశాల కావడంతో విద్యార్థినుల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ సౌకర్యాలు మాత్రం అరాకొరగా ఉండడంతో చదువులు సక్రమంగా కొనసాగించలేని దుస్థితి నెలకొంది. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ను కలిసి పలు సమస్యలను విన్నవించినట్లు కళాశాల బాధ్యులు చెబుతున్నారు. కాగా గత కలెక్టర్ 2 అదనపు తరగతి గదులు మంజూరు చేయగా అవి ప్రస్తుతం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 6 టాయిలెట్స్ కూడా సిద్ధమయ్యాయి. ప్రైవేట్ కళాశాలకు పోటీగా ఇక్కడ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు అధ్యాపకులు. విద్యార్థులు సౌకర్యాలు కల్పిస్తే ఇంకా మెరుగైన ర్యాంకులు కూడా సాధిస్తామంటున్నారు. కనీసం బేసిక్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ ఒకటి, వాటర్ ఒకటి, తాగడానికి వాటర్ ఉంటే చాలామంది అమ్మాయిలు మా దగ్గరకు వస్తారు. అమ్మాయిలకు ఉన్న ప్రాబ్లమ్స్లో ఇది మెయిన్ ప్రాబ్లం అండి. పేరెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏంటి, ఇది గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెసిలిటీస్ అనమాట. లెక్చరర్స్ కానీ మరి కేర్ టేకర్స్ కానీ అంతా చాలా మంచి సిస్టమ్ ఉంది మా దగ్గర. కాకపోతే బేసిక్ ఫెసిలిటీస్ మాత్రం కల్పించండి. కళాశాలలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు కాలేజ్ ప్రిన్సిపల్. ఆర్ఓ ప్లాంట్ మరమ్మతుకు గురైన మాట వాస్తవమే అని, ఇటీవల ఓ దాత ఆర్ఓ ప్లాంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని అంటున్నారు ప్రిన్సిపల్. అదనపు గదుల కోసం అధికారులకు తెలిపినట్లు చెప్పారు ప్రిన్సిపల్. అధికారులు సైతం సానుకూలంగా స్పందించారని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ అంటున్నారు. మా కళాశాలలో ప్రస్తుతం అధ్యాపకులు కూడా సరిపోనుగా ఉన్నారు. ఎటువంటి సమస్య కూడా లేదు. ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మాత్రం మాకున్నది. గత 10 సంవత్సరాలుగా ఆర్ఓ వాటరు పిల్లలకు అందించడం జరుగుతుంది. ఈ మధ్య ఒక 2 నెలల నుంచి అది కొద్దిగా రిపేర్లో ఉండడం వల్ల అది పనిచేయడం లేదు. దానివల్ల కొద్దిగా సమస్య ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. తొందరగానే సాల్వ్ అవుతుంది అని చెప్పారు. ప్రభుత్వం గాని, స్వచ్ఛంద సంస్థలు, దాతలు గాని స్పందించి తమ కళాశాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు కోరుకుంటున్నారు.